మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఈ లెంట్ ధ్యాన స్రవంతిని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంటి గొప్ప అవకాశమును ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి మొదటిగా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి విశ్వాసుల అభ్యున్నతి కొరకు మరి ఈ లెంట్ ధ్యాన స్రవంతిని ప్రారంభించి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన రాయలసీమ అధ్యక్ష పీఠాధిపతులైనటువంటి ద రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, మరి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉమెన్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శ్రీమతి సిడి భారతి తల్లి గారికి నా వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి అధ్యక్ష మండలపు ఆఫీసర్స్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, సెక్రటరీ గారైనటువంటి రెవరెండ్ సి ఆనందరావు బాబు గారికి, అసిస్టెంట్ సెక్రటరీ అయినటువంటి మిస్టర్ యానిస్ మోజెస్ గారికి, హానరబుల్ ట్రెజరర్ అయినటువంటి డేనియల్ సార్ గారికి నా వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ లెంట్ ధ్యాన స్రవంతిని యూత్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి యూత్ బోర్డ్ చైర్మన్ అయిన రెవరెండ్ పిడిఎస్ఏ బెన్హర్ బాబు గారికి, సెక్రటరీ అయినటువంటి రెవరెండ్ పిఎస్ వినయ్ బాబు గారికి నా వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ లెంట్ ధ్యాన స్రవంతిలో మరి ఈ దినము నాకు ఇవ్వబడినటువంటి లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము నుండి ఆర్మర్ ఆఫ్ గాడ్స్ అనేటువంటి అంశమును మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అనగా దేవుడు ఇచ్చు సర్వాంగ కవచం. చిన్న ప్రార్థన చేసుకొని మనమందరం కూడా ఈ అంశముపై దేవుని వాక్యమును ధ్యానించుకుందాము, ప్రార్థించుకుందాము. దయామయుడైనటువంటి తండ్రి, నీకు వందనములు. నీవు మా కొరకు శ్రమపడి శిలువపై అర్పించినటువంటి ఆ బలియాగమును ఈ 40 దినముల దీక్షాకాలములో మేము అనుసరిస్తూ నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, మరి ఈ దినము మేము ధ్యానిస్తున్నటువంటి ఈ అంశము మీద మాకు తెలియవలసినటువంటి అనేక సత్యములను మాకు బోధపరచి మా హృదయాంతరంగములో ఈ వాక్యము ఒక విత్తనములాగా నాటబడి అది చిగురించి ఫలభరితమైనటువంటి విశ్వాస జీవితములో మేము ఎదగడానికి కావలసినటువంటి శక్తిని దయచేలాగున మాతో మాట్లాడి మా విశ్వాసమును అభివృద్ధి చెందుటకు కావలసినటువంటి కృపను మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని విశ్వాసాలారా, దేవుడు ఇచ్చు సర్వాంగ కవచము. మరి ఈ అంశము పైన మనము ధ్యానించడానికి మునుపు ఈ అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది. మరి అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయుల పత్రికలో మొదటి 3 అధ్యాయములలో క్రీస్తులో మనకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని గూర్చినటువంటి వివరణ ఇవ్వబడి ఉన్నది. చివరి 3 అధ్యాయములలో ఆ స్థితికి తగిన నడివడకను వివరించడము జరిగినది. ఈ పత్రికకు ముగింపుగా ఒక క్రైస్తవ విశ్వాసి ఎదుర్కోవలసినటువంటి ఆత్మీయ యుద్ధము గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు రోమా చెరసాలలో ఒక సైనికుని చేతికి గొలుసులతో కట్టబడి ఉన్న సందర్భం. ఆ సైనికుని యొక్క కవచాన్ని చూస్తూ దేవుడు ఇచ్చే ఆత్మీయ కవచాన్ని ఆయన ఇక్కడ మనకు పోల్చి చెబుతూ ఉన్నాడు. మొదటగా ఈ ఆత్మీయ కవచము గురించి ఒక చిన్న ఉపమానము ద్వారా తెలుసుకుంటే, 2వ ప్రపంచ యుద్ధ సమయములో దక్షిణ పసిఫిక్ ప్రాంతములో మెరైన్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి ఒక సైనికుని యొక్క అనుభవమును మనము ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. ఆ సైనికునితో పాటి అతనితో ఉన్నటువంటి మిగతా సహచరులు
వారంతా కూడా యుద్ధ క్షేత్రములో ఉండగా ఒక తీర ప్రాంతానికి చేరుకున్నారు. వారు చేరిన వెంటనే వారి యుద్ధ ట్యాంకులపై శత్రు పిరంగులు దాడి చేయడము జరిగింది. వారు వెంటనే ఆ ట్యాంకులు దిగి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి గుంతల గుండా మరి వారి ప్రయాణము సాగిస్తూ ఉన్నారు. అప్పుడు వారికి అధికారిగా ఉన్నటువంటి ఒక అధికారి వచ్చి వారి పరిస్థితిని గమనిస్తూ వారిని ఇలా అడిగారు, నీ హెల్మెట్ ఎక్కడా? అందులో ఉన్నటువంటి ఒక సైనికుడు అతని తల మీద చేతులు వేసుకొని ఆ అధికారికి సమాధానం ఇస్తూ, ట్యాంకులోనే ఉండిపోయింది సార్ అని అన్నాడు. ఆ అధికారి మరొక ప్రశ్నను అడుగుతూ, నీ డ్యూటీ బెల్ట్ ఎక్కడా? ఈ బెల్ట్ మందుగుండు సామాగ్రిని కానీ కత్తిని కానీ ఉంచే బెల్ట్ అని అడిగినప్పుడు, అది కూడా ట్యాంకులోనే ఉంది సార్ అని ఆ సైనికుని యొక్క సమాధానం. చివరికి ఆ అధికారి, అసలు నీ తుపాకీ ఎక్కడా అని అడిగినప్పుడు ఆ సైనికుడు సమాధానము, ప్రాణ భయముతో ట్యాంకు నుండి బయటకి వచ్చినటువంటి హడావిడిలో అతడు ఒక యుద్ధ సైనికుడు అనేటువంటిది మరిచిపోయి ఏదో గ్రౌండ్లో ఆడుకోవడానికి వచ్చినటువంటి ఒక ఆటగాడిలాగా అతని వేషధారణ ఉంటూ ఉన్నది. అపాయకరమైనటువంటి యుద్ధ భూమిలో అతడు ఏ ఆయుధము లేకుండా తిరుగుతూ ఉన్నాడు. ఈ కథను, ఈ ఉపమానమును మనము గమనిస్తే, ఈ కథ నేటి ఆధునిక క్రైస్తవ విశ్వాసుల యొక్క వాస్తవిక జీవితమును తెలియచేస్తూ ఉన్నది. చాలామంది క్రైస్తవులు క్రైస్తవ జీవితము అనేది ఒక ఆట స్థలము కాదు, అది ఒక యుద్ధ క్షేత్రము అనే సత్యాన్ని మరచిపోయారు. ఫలితంగా దేవుని విశ్వాసులలో చాలా తక్కువ మంది మాత్రమే ఆయన యుద్ధానికి సిద్ధముగా ఆయుధాలు ధరించి ఉన్నారు. మనము నమ్మినా నమ్మకపోయినా మనము ఒక ఆత్మీయ యుద్ధములో ఉన్నాము. ఏ యుద్ధములో అయినా మొదట మనము ఎవరితో పోరాడుతూ ఉన్నామో, వారి బలం ఏమిటో, వారి తంత్రాలు ఏమిటో, వాటికి తగినట్లుగా మన సామర్థ్యము కలిగి ఉన్నామా అనే విశ్లేషణ ఎంతో అవసరం. మరి ఈ ఆత్మీయ యుద్ధములో కూడా మనం ఎవరితో పోరాడుతున్నాము, మనం బల ఏమిటి, మనకు కావాల్సినటువంటి ఆయుధాలు ఏమిటి అని పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు. మనము ధ్యానిస్తున్నటువంటి అంశం మొదటిగా మనకు పౌలు తెలియజేస్తున్నటువంటి మాటలో జ్ఞాపకము చేసుకుంటే, మన శత్రువుల గురించి మనము తెలుసుకోవాలి. ఈ పోరాటంలో మన శత్రువులు ఎవరు? మనం చదువుకున్నటువంటి భాగములో 11వ వచనం మరియు 12వ వచనంలో చూస్తే పౌలు మనకు మన శత్రువుని గురించి వివరిస్తూ ఉన్నాడు. అతని యొక్క స్వభావము గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మన శత్రువు పేరును మనము జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, ఆ వ్యక్తి పేరు, మన శత్రువు పేరు అపవాది. అపవాది అని ఈ పేరుకు అర్థము నిందించువాడు లేక అపవాదము చేయువాడు అని ఆ శత్రువుకు పేరు ఉంటుంది. ఆ పేరులోనే అతని భావన, స్వభావము ఉంటూ ఉన్నది. ఆది కాండము నుండి నేటి వరకు ఆ అపవాది అనేటువంటి వాడు దేవుని ప్రజలపై అబద్ధాలు ఆడడం, నిందలు వేయడం అనే పనిలోనే ఉన్నాడు. ఇక్కడ శత్రు స్వభావమును గురించి మనగా
పౌలు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు చూస్తే వాని కుయుక్తు గలవాడు అని తెలియజేస్తున్నాడు 11వ వచనంలో. అందుకే అక్కడ తంత్రములు అనేటువంటి పదాన్ని పౌలు ఉపయోగించినట్లుగా మనము చూస్తాం. ఈ పదానికి గ్రీకులో మెథడోయ్ అనే పదము వాడబడింది. దీని నుండే మెథడ్ అనే పదము వచ్చింది. మరి ఈ తంత్రములు అంటే అపవాది క్రమబద్ధమైనటువంటి పద్ధతి గల వ్యూహాలతో మనపై దాడి చేస్తాడు. ఏ విధంగా అంటే వేటగాడు జంతువులను పట్టడానికి ఎలాగైతే వేషము మారుస్తాడో మరి ఈ అపవాది అనేటువంటి వాడు కూడా అలాగే మనల్ని పడగొట్టడానికి వేచి ఉంటాడు, వేషాలు మారుస్తూ. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమును గన మనము చూసినట్లయితే అక్కడి వాక్యము చెప్పబడుతూ ఉన్నది, నిబ్బరమైనటువంటి బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని అక్కడ తెలియచేయబడుతుంది. మన కొరకు అపవాది అలాగా వేచి చూస్తూ ఉన్నాడు. తన తంత్రములతో, తన కుటిల ప్రయత్నములతో విశ్వాస జీవితములో ఉన్నటువంటి మనల్ని తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. వీడు ఆత్మీయ శత్రువు. మనము ఎక్కువగా తప్పుడు శత్రువులతో పోరాడుతూ ఉంటాం. తోటి విశ్వాసులతో గొడవ పడతాం. మన పక్కనున్నటువంటి వారితో అపనిందలు వేయడము, అపవాదులు కొని తెచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. కానీ అసలు శత్రువులు అపవాది. మనము పోరాటము రక్త మాంసములతో కాదు, కానీ కంటికి కనపడనిటువంటి దురాత్మల సమూహాలతో మనము పోరాటము చేస్తున్నాం. ఈ దురాత్మల సమూహాలు ఒక క్రమములో పనిచేస్తాయి, ఒక పద్ధతిలో మన జీవితం గురించి తెలుసుకుంటూ మన జీవిత అనుభవాలను ఎప్పటికెప్పుడు వాటి అన్వయుగంగా మనల్ని తప్పుడు మార్గములో నడిపించడానికి ఈ దురాత్మ శక్తులు ప్రయత్నము చేస్తూ, శత్రువు కంటికి కనపడవు కనుక భౌతిక ఆయుధాలు అనగా కోపము, పగ, వాదనలు ఇక్కడ పనిచేయవు. మనకు కూడా తంత్రాలు కావాలి. ఆ తంత్రాలు కావాలంటే ముందుగా మన శత్రువు గురించి మనము తెలుసుకోవాలి. ఇద్దరు వ్యక్తులు ఒక చెస్ గేమ్ ఆడుతూ ఉన్న సందర్భము మనము చూస్తే మన అపోనెంట్గా ఉన్నటువంటి ఆ ఆటగాడు వేసేటువంటి ఎత్తును చూస్తూ అతను తర్వాత వేయబోయేటువంటి ఎత్తులను మనము గ్రహించేటువంటి విధముగా మన ఆట, ఇక్కడ సాతాను వేసే ఎత్తులను మనము గ్రహిస్తూ వాటిని అధిగమిస్తూ ఆ సాతానును అపజయపు పాలు చేసేటువంటి విజయము సాధించేటువంటి విధముగా ఇక్కడ సాతాను గురించినటువంటి ఏ ఎత్తులు మనకు తెలియవు. కానీ దేవుడు తన వాక్యములో ఆ అపవాది యొక్క తంత్రాలన్నిటినీ కూడా బయలు పెట్టాడు. మరి ఆ తంత్రాలను మనము తెలుసుకోవాలంటే మనము చేయవలసింది బైబిల్ చదవడము ద్వారానే మనము ఆ తంత్రాలకు తగినటువంటి ఎత్తులను వేయగలిగేటటువంటి వారుగా మనము ఉంటాం. ఆ అపవాదిని మనము జయించగలము అని అపోస్తుడైనటువంటి పౌలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి మొదటిగా సాతాను గురించి తెలుసుకున్న తర్వాత మనకు రెండవది కావాల్సింది మన బలం ఎంత, మన ఆత్మీయ స్థితి ఎంత, మన విశ్వాసము ఏంటి, ఈ పోరాటములో మన శక్తి ఏమిటి అని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మన శక్తి ప్రభువునందు బలవంతులు అవడమే. 10వ వచనము మరి ఆ మాటనే తెలియజేస్తూ ఉన్నది. ఆత్మీయ యుద్ధములో ఒక సైనికుడుగా మన లక్ష్యము స్థిరముగా నిలబడము. అందుకే అక్కడ పౌలు అంటున్నాడు బలవంతుడై ఉండుడి అని. బలవంతుడుగా ఉండుడి అనేటువంటి పదమును
గ్రీకు భాషలో ఎండినామో అనేటువంటి పదముతో పిలుస్తూ. ఈ పదానికి అర్థము మీ అంతటా మీరు బలవంతులు అవ్వండి అని కాదు, ప్రభువు ద్వారా మీరు బలపరచబడండి అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ మొదటిగా మన శక్తి మూలాన్ని మనం కనుక్కోవాలి. మనం శక్తి పొందుకోవడానికి కావాల్సిన మన శక్తి మనలో లేదు, ప్రభునందు ఆయన ప్రభావము యొక్క మహాబలమునందు బలవంతుడై ఉండుడి అనేటువంటి మాట ద్వారా మనము శక్తి గల వారముగా మారుతూ ఉంటాం. అంటే మన విశ్వాసము దేవునిపై ఉంచినప్పుడు ఆ శక్తి మన శక్తిగా మారుతుంది. ఈ శక్తి యొక్క పరిధి గురించి కూడా ఇక్కడ మనము ఆలోచన చేయాలి. మనము దేవుని నమ్ముతామో, ఎంతగా నమ్ముతామో అంత బలముగా మనము ఉంటాము. ఆ పరిధి అంతగా విస్తరిస్తుంది. ఉదాహరణగా చూస్తే మనము గాలిలో ఎగరలేము, కానీ విమానములో కూర్చున్నప్పుడు ఆ విమానము యొక్క శక్తి మన శక్తి అవుతుంది. అలాగే దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయనకు సాధ్యమైనవన్నీ కూడా మనకు సాధ్యమవుతాయి. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనమును గన మనము చూసినట్లయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే అనేటువంటి మాటను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు. నువ్వు శత్రువు గురించి మొదటిగా తెలుసుకొని దేవునిలో నీవు ఆ శత్రువునిపై విజయము సాధించడానికి తగిన బలమును నువ్వు సమకూర్చుకునేటువంటి వాడిగా నీవు ఉండాలి. నీ విశ్వాసములో ఎదగాలి అని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తెలియచేస్తున్నాడు. శక్తి యొక్క బలము మన శక్తి మన నీతి మీద లేదా మన భక్తి మీద ఆధారపడి లేదు. మన బలము క్రీస్తునందు ఉన్న మన స్థానాన్ని బట్టి వస్తుంది. మనము గెలవడానికి యుద్ధము చేయడం లేదు. క్రీస్తు ఇప్పటికే యుద్ధము సాధించి విజయములో ఉన్నాడు. ఆ సాధించినటువంటి విజయములో నిలబడడానికి నీవు యుద్ధము చేస్తూ ఉన్నావు. ఒక సైనికుడు ఒక యుద్ధక్షేత్రములో అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి స్థితిని చూసి ఆ సైనికుడి యొక్క దళానికి కెప్టెన్ అయినటువంటి అధికారి వద్దకు వెళ్ళి అతని తుపాకీ ఇచ్చి, నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వెళ్ళి చూస్తే నలుదిక్కులుగా యుద్ధ వాతావరణమే, ఎటు చూసినా రక్షణ లేదు. తిరిగి మళ్ళా ఆ అధికారికి దగ్గరికి వచ్చి, కెప్టెన్ నా తుపాకీ నాకు ఇవ్వండి, ఇక్కడ ఎక్కడా రక్షణ లేదు అంటూ ఉన్నాడు. ఆత్మీయ యుద్ధములో కూడా పారిపోవడానికి చోటు లేదు, నిలబడడమే మనకు ఏకైక మార్గము. అందుకే నిలబడాలంటే, ఆ యుద్ధంలో నీవు పోరాడాలంటే నీకు ఆత్మీయ కవచము అవసరం. దేవుడు ఇచ్చు సర్వాంగ కవచము అవసరం. ఈ పోరాటంలో మన పరికరముల గురించి ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. ఒక సైనికుడికి సామర్థ్యము అతడు ధరించిన ఆయుధాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే పౌలు సర్వాంగ కవచము ధరించుకోమంటూ ఉన్నాడు. అంటే తల నుండి పాదముల వరకు పూర్తిగా దేవుని రక్షణలో ఉండాలి. అప్పుడే మనం ఆ యుద్ధములో ముందుకు సాగగలగము. ఈ సర్వాంగ కవచమును 2 విధాలుగా మనము చూడవచ్చు. మొదటిది, రక్షణ కోసము ఉన్నటువంటి ఆయుధాలు కొన్నైతే శత్రువును ఓడించేటువంటి ఆయుధాలు రెండవది. మొదటిగా రక్షణను కోసము ఉన్నటువంటి ఆయుధాలను గురించి మనము తెలుసుకుందాము. 13వ వచనం నుండి 17వ వచనం వరకు చూస్తే, ఇక్కడ మొదటిగా సర్వాంగ కవచములో నిన్ను బలముగా స్థిరముగా నిలవబెట్టేటువంటి మొదటి
కవచము గురించి చూస్తే సత్యం అనేటువంటి దట్టిని గురించి పౌలు తెలియజేస్తున్నాడు. గడెల్ ఆఫ్ ట్రూత్. ఇది నడుమును బిగించి మిగిలిన కవచములో కదలకుండా పట్టి ఉంచేటువంటి ఒక పరికరం. దేవుని సత్యమును తెలుసుకోవడంలో మనల్ని స్థిరపరుస్తుంది ఈ పరికరం. మన విశ్వాస జీవితములో ముందుకు కొనసాగేటువంటి ప్రయత్నములలో వచ్చేటువంటి అవరోధాల వల్ల మన విశ్వాసము నుండి పక్కకు తొలగిపోకుండా మనల్ని కట్టి ఉంచేటువంటి ఆయుధం ఇది. ఎందుకు ఇది నడుముకు కట్టుకుంటాము అని చూస్తే, ఆ వస్త్రములో, ఆ ఆత్మీయ యుద్ధములో మనము ధరించేటువంటి ఆ కవచములన్నిటినీ కదలకుండా ఒకటిగా ఉంచడానికి ఈ సత్యం అనేటువంటి దట్టి ఉపయోగపడుతుంది. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనములో దేవుడు అంటున్నాడు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. మనం ఎంత సత్యం అనేటువంటి దట్టిని మనము నడుముకు బిగించి మన విశ్వాస జీవితమునంతటిని నిలుపుకొనేడానికి మనము కట్టుబడుతుంటాము, నిలవబట్టుకుంటాము, మన ఆత్మీయ యుద్ధములో కూడా మనము అలాగే నిలవబడతాము. రెండవ కవచము గురించి చూస్తే నీతి అను రొమ్ము కవచము, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటియస్నెస్ అనేటువంటి కవచము గురించి మనము చూస్తున్నాం. ఇది ఆపాదించబడినటువంటి నీతి, ఇంప్యూటెడ్ రైటియస్నెస్. అపవాది మనస్సాక్షిని నిందించినప్పుడు క్రీస్తు నీతి మన హృదయాన్ని రక్షిస్తుంది. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అనే సత్యమే మన రక్షణ. ఈ రొమ్ము కవచము మనల్ని అటువంటి నీతిమంతులుగా నిలబెట్టేటువంటి కవచం. సత్యమైనటువంటి రక్షణను మనకు ఇస్తూ మన విశ్వాస జీవితములో, మన ఆత్మీయ యుద్ధములో అపవాదిని జయించడానికి, అపవాది వేస్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి అపరాధములను తట్టుకొని నిలవబడడానికి ఈ రొమ్ము కవచము మనకు ఎంతగానో అవసరముగా ఉంటూ ఉన్నది. ఇక మూడవదైనటువంటి కవచమును గురించి చూస్తే సమాధాన సువార్తను జోళ్ళు, షూస్ ఆఫ్ గాస్పెల్ పీస్. ఆనాటి కాలములో రోమా సైనికుల చెప్పుల కింద మేకులు ఉండేవి. వాటి ద్వారా వారు యుద్ధములో జారిపోకుండా స్థిరముగా ఉండేటువంటి వాళ్ళు. మనము అటువంటి స్థిరమైనటువంటి జోళ్లను మన స్వార్థ పరిచర్యలలో మనము కలిగి ఉండాలి అంటాడు పౌలు. మనము దేవుని వాక్యము మరియు రక్షణలో ఎంత స్థిరముగా ఉంటే యుద్ధములో అంత విజయము సాధిస్తాం. అస్వార్థలో మనల్ని జారిపోనీకుండా, మనల్ని తప్పుడులేకి మార్గములేకి నడిపించకుండా ఈ సమాధాన సువార్త అనేటువంటి జోళ్ళు మనలో నిలబెడతాయి. మన విశ్వాస జీవితమును మనము ప్రకటించవలసినటువంటి దేవుని వాక్యములో మనల్ని నిలబెట్టగలిగినటువంటివి ఈ సువార్త జోళ్ళు. ఇక నాలుగవ కవచము విశ్వాసమను ఢాలు, షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఇది అపవాది వేసే అగ్ని జ్వాలలను ఆర్పే పెద్ద ఢాలు. మన విశ్వాసము దేవుని వాక్యమనే నీటిలో తడిచి ఉండాలి అంటాడు పౌలు. మనల్ని అపవాది వేసేటువంటి ఎన్నో యుద్ధ బాణముల నుండి రక్షించగలిగినటువంటి గొప్ప శక్తి ఈ ఢాలకు కలిగి ఉన్నది. మనము
ఈ ఢాలు అనేది మన చేతికి ఆధారుగా చేసుకొని తల నుండి పాదముల వరకు మనల్ని దేవుని వాక్యం అనేటువంటి బలముతో అడ్డు పెట్టుకొని మనము ఎంత ముందుకు సాగుతామో మన విశ్వాస జీవితంలో అంత ముందుకు మనల్ని నడిపించగలిగినటువంటి విశ్వాస కవచము ఇది. అందుకే రోమాలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును అంటారు. మనము తెలుసుకున్నటువంటి క్రీస్తు మాటలు, క్రీస్తు వాక్యము మన విశ్వాస జీవితములో అంత గొప్పగా నిలబెట్టగలిగినటువంటి కవచము ఈ ఢాలు అనే కవచం. మరి 5వ కవచము గురించి చూస్తే రక్షణయను స్థిరస్త్రాణము, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఇది మన ఆలోచన విధానాన్ని రక్షిస్తుంది. భవిష్యత్తులో మనకు లభించబోయేటువంటి సంపూర్ణ రక్షణ మీద ఉన్న నిశ్చయత మనల్ని నిరాశ నుండి కాపాడుతుంది. మనల్ని నిత్యము దేవునిలో నిలబెట్టగలిగేటువంటి ఆలోచన విధానమును ఈ స్థిరస్థానం అనేటువంటి కవచము మనకు కలిగిస్తుంది. మరి చివరిగా చూస్తే శత్రువును ఓడించే ఆయుధం గురించి మనం తెలుసుకోవాలి. ఆత్మ ఖడ్గము, స్వార్డ్ ఆఫ్ ద స్పిరిట్ గురించి మనము తెలుసుకోవాలి. ఇది దేవుని వాక్యము. యేసు ప్రభువు అపవాదిని ఎదిరించడానికి వాక్యాన్నే ఒక ఖడ్గముగా వాడారు. ఇక్కడ రీమా అనే పదము వాడబడింది గ్రీకు భాష. అంటే ఆయా సందర్భాలకు ఈ సర్వాంగ కవచములోని ఈ భాగము, వాక్యం అనేటువంటి భాగము తగినట్లుగా దేవుడు మనకు గుర్తు చేసేటువంటి స్థితి. నిర్దిష్టమైనటువంటి వాక్యము ఇది మనకున్నటువంటి ఏకైక దాడి ఆయుధము. అపవాదిపై ఎదిరించడానికి, అపవాదిపై విజయము సాధించడానికి ఇవ్వబడినటువంటి ఏకైక దాడి ఆయుధము ఈ చివరిది. మరి చివరిగా 18వ వచనమును చూసినట్లయితే ఇక్కడ ప్రార్థన గురించి కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు. దీనిని ఆత్మీయ ఆక్సిజన్ అని అంటారు. ఆత్మీయ ఆక్సిజన్. చాలామంది ప్రార్థనను కవచంలో భాగంగా చూడరు. ఇక్కడ కూడా మనకు కవచాల తర్వాత ప్రార్థనను చెప్పబడుతూ ఉన్నది. కానీ ప్రార్థన అనేది ఆ కవచము పనిచేయడానికి అవసరమైనటువంటి ఒక పరికరముగా మనము ఇక్కడ ఆలోచన చేయాలి. కవచము ధరించినటువంటి సైనికుడు తన సేనాధిపతితో నిరంతరము సంబంధము కలిగి ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. కవచము ధరించినాము కదా అనేటువంటి నిర్లక్ష్యము కాదు. కవచము ధరించిన తర్వాత మన యుద్ధములో వేసేటువంటి అడుగులో ఆ కవచాన్ని నిలుపుకునేదానికి, ఆ కవచములో ఉన్నటువంటి మనకు ఆత్మీయ ఆక్సిజన్గా పొందుకోవడానికి దేవునితో మనకు కలిగినటువంటి సంబంధము ఎంతో అవసరం. ఆ సంబంధము ప్రార్థన ద్వారానే మనకు లభిస్తుంది. ప్రార్థన అనేది మన సొంత కోరికల కోసము కాదు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి అంటాడు పౌలు. ఇది పట్టుదలతో కూడినటువంటి విజ్ఞాపన ప్రార్థన. ప్రేమైనటువంటి దేవుని విశ్వాసులారా, శత్రువు నలువైపుల నుండి మనల్ని చుట్టుముట్టినను
మన మాట ఒకటే. ఇప్పుడు మన శత్రువు మా నుండి తప్పించుకోలేడు, వానికి అపజయము తప్పదు అనేటువంటి విశ్వాసము కలిగి ఉన్నాను. మనము చుట్టబడినప్పటికీ ఓటమి గురించి కాక విజయము గురించి ఆలోచించాలి. ప్రేమైనటువంటి వారలారా, మనము ఈ విజయము కోసము పోరాడడం లేదు, మనము విజయము నుండి పోరాడుతూ ఉన్నాం. మన సేనాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ఇప్పటికే విజయము సాధించారు. మనము చేయవలసిందల్లా ఆ కవచాన్ని ధరించి స్థిరముగా నిలబడడమే. నిలబడినట్లయితే మన విశ్వాసములో మనము ధరించే కవచము దేవుడు సాధించినటువంటి ఆ విజయానికి కొనసాగింపుగా విశ్వాస బిడ్డలముగా మనను నడవడానికి కావలసినటువంటి శక్తిని దేవుడు మనకు కలగజేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వాధికారి అయినటువంటి దేవా, మా పోరాటము శరీర సంబంధమైనది కాదని గ్రహించే జ్ఞానమును మాకు దయచేయండి. నీవు అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచమును విశ్వాసముతో ధరించుకొని అపవాది తంత్రములను ఎదిరించి నీ మహిమ కొరకు స్థిరముగా నిలబడే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆదరింపుము యేసువా, నిన్నాశ్రయించితి నాకికన్. ఆదరింపుము యేసువా, నిన్నాశ్రయించితి నాకికన్. లేదు వేరొక ఆశ్రయంబని మెస్సగా మది నమ్మితిన్. ఆదరింపుము యేసువా, నిన్నాశ్రయించితి నాకికన్. నిరతముండెడు పరమగణమను నీతి జీవిత రీతిలో. నిరతముండెడు పరమగణమను నీతి జీవిత రీతిలో. పెరుగగోరుచు నిన్ను చేరితి ప్రేమ చూపుము యేసువా. ఆదరింపుము యేసువా, నిన్నాశ్రయించితి నాకికన్. పరమపురమున కరుగనీరని పాలసుడను రక్షక. పరమపురమున కరుగనీరని పాలసుడను రక్షక. కరుణతో నా మొరను గైకొని కలుషముల పాపవే. ఆదరింపుము యేసు
నిన్నాశ్రయించితి నాకికన్ పరమదాముడవని ఎరిగిని శరణు వేడితి నో ప్రభో పరమధాముడవని ఎరిగిని శరణు వేడితి నో ప్రభో తనువు విడచిన వేళలోని తలుపు నాకై తెరువుమా ఆదరింపుము యేసువా నిన్నాశ్రయించితి నాకికన్ ఆదరింపుము యేసువా నిన్నాశ్రయించితి నాకికన్ లేదు వేరొక ఆశ్రయంబని లెస్సగా మదినమ్మితిన్ ఆదరింపుము యేసువా నిన్నాశ్రయించితి నాకికన్